జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగంపేటలో గల పలు విద్యా సంస్థల్లో పట్టభద్రులను కలిసి రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే నెహ్రూ కోరారు. ఈ పరిసరాల్లోనూ మీరు అంతా ఉద్యోగాలు చేసుకుంటూ అంతా కలిసి కుటుంబంగా మనం వెళ్తున్నటువంటి అవసరం. నా అవసరానికి మీరు, మీ అవసరానికి నేను చేయి కలుపుకుని నడవడమే మన విధానం. అయినప్పటికీ కూడా ఎన్నికలు అన్నాయి వచ్చినప్పుడు ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని జ్ఞాపకం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. ఇవాళ 27వ తారీఖునే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం తరఫున మరి నాకు శిష్యుడు రాజశేఖర్, అతనికి కూటమి పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు నా కోరిక మేరకే ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం. ఆయనకి ఓటేమని అభ్యర్థించడం కోసం ప్రత్యేకంగా ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవాలని ఇక్కడికి వచ్చారు. ఇది ఒక ఆపర్చునిటీ. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి చూడడం చాలా సంతోషం. అయితే మీరు చాలా సార్లు మీరు ఓట్లు వేసుకుంటారు. ఇక్కడ 34 మంది పోటీ చేస్తున్నారు. ఈ 34 మంది యొక్క వ్యక్తుల యొక్క చరిత్ర మనం తీసుకుంటే ఇందులో ఏ ఒక్కరు కూడా సమాజం కోసం పనిచేసినోడు కానీ, సామాజిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నాలు చేసినోడు కానీ ఏ ఒక్కడో లేడని మాత్రం చెప్పలేదు.